ఓ మై గాడ్ స్కూటీ వెనకాల కూర్చుంది దెయ్యం. ఏంటది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్రీపీ హారర్ స్కేరీ వీడియో. ఎస్, ఈ రోజు కూడా ఈ వీడియోలో మనం కొన్ని హారర్ వీడియోస్ అయితే చూడబోతున్నాము. అండ్ డిఫరెంట్ గా మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా భయపడి పారిపోతారు. కాబట్టి వెంటనే ఈ వీడియోకి లైక్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇంకా లేట్ లేకుండా మనం హారర్ వీడియోస్ ని చూసేద్దాం. హే, ఏం జరుగుతుంది ఇక్కడ? మమ్మీ ఎందుకు అలా చూస్తుంది? ఓకే, వెయిట్ ఫర్ ఇట్ అంట. క్రేజీగా లైట్ అవ్వగానే దెయ్యం వస్తుంది. పాపం దెయ్యానికి పిచ్చెక్కిచ్చారు. ఓ, ఏం చేస్తున్నాడు? నాకు తెలిసి ప్రాంక్ చేస్తున్నాడు అనుకుంటా మనోడు అతని వైఫ్ మీద. సో చూద్దాం ఇది హారర్ వీడియో ఎలా ఉంటుందో. ఓకే, పర్ఫెక్ట్ ప్లాన్. అది ప్రాంక్ అమ్మా, అది ప్రాంక్. అడుకో. క్రేజీ. చిన్నపిల్లల బొమ్మలాగా ఉంది. ఓకే, అర్ధరాత్రి నైట్ స్కూటీ మీద బయట దెయ్యం. ఓ మై గాడ్ స్కూటీ వెనకాల కూర్చుంది దెయ్యం. మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని మీ వెనకాల కూర్చున్నట్టు ఫీల్ అయ్యారా గైస్? నేనైతే రోజు ఫీల్ అవుతూనే ఉంటాను. ఓకే, ఏమో అయినట్టుంది. ఆమెకి చాలా భయపడుతుంది. ఏమై ఉంటుంది? ఓ, ఐ థింక్ ఇట్ విల్ బి సంథింగ్. నేను చూసాను, నీకు అర్థమవుతుందా? అక్కడ దెయ్యం ఉంది. అక్కడ ఏం లేదే తిక్కల పిల్ల. జరుగు, నీకేం రాదు. నన్ను నమ్మరా? ఎవరైనా రాత్రిపూట డ్యాన్స్ వేస్తూ ఉంటే అక్కడి నుంచి నాకు ఆమె తెలుసు, సర్బియన్ డాన్సింగ్ లేడీ. మా పక్కింట్లోనే ఉంటుంది. తెలుసా మీకు? మీకు తెలియదులే. ఆమెకి నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందన్నమాట. లాస్ట్ వీడియో కూడా సర్బియన్ డాన్సింగ్ లేడీ మీదే చేసాము, కావాలంటే అది చూడండి. ఈమె పేరు సర్బియన్ డాన్సింగ్ లేడీ. సర్బియా కంట్రీలో ఎవరూ లేకున్న స్ట్రీట్ లో ఇలా డాన్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది టిక్ టాక్ రీల్స్ లో కూడా జరిగింది. చూడండి ఎంత బాగా చేస్తున్నావు. నేను ఎలా అయితే నేర్పించానో అలాగే ఆమె డాన్స్ వేస్తుంది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంకోరితో పెళ్లి చేసుకుంటే ఎంత కామెంట్ ఎలా ఉంది? ఈమెను చూస్తుంటే నాకు ఎందుకు నిజంగానే దెయ్యంలాగా అనిపిస్తుంది. చాలా పక్క కన్ఫర్మ్ ఆమె దెయ్యం. దారుణంగా ఉంటుంది కదా. ఇలాంటి రియల్ హారర్ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. అమ్మాయి రుక్మిణి, అబ్బాయి వీర్ డీప్ గా ప్రేమించుకున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ ఫాదర్ ఒక రిచ్ అబ్బాయితో అరేంజ్ మ్యారేజ్ చేశారు. వీరిని బ్రూటల్ గా కొట్టి బావిలోకి వేసేశారు. ఆ బావిలో అబ్బాయి చనిపోతున్నాగా ఒక మాట చెప్పాడు, రుక్మిణి నువ్వు నాకు ప్రామిస్ ఇచ్చావు, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవు అని చెప్తూ చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మరియు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్క
మరొకరు వింత వ్యాధి వచ్చి చనిపోయారు. అమ్మాయి ఎప్పుడు అద్దం చూసుకున్నా ఆ అబ్బాయి రక్తంతో ఉన్నట్టుగా కనిపించేవాడంట. ఫైనల్ గా ఒక రోజు రాత్రి అమ్మాయిని ఆ బావి చాలా అట్రాక్ట్ చేసింది. ఆ అమ్మాయి ఆ బావి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరో చేయి పట్టుకుని బావిలోకి లాగారు. తర్వాత రోజు గడ్డ కట్టిన ఆ అమ్మాయి శవం బయటికి తెలింది. అప్పటి నుంచి ఆ బావి దగ్గర ఎవ్వరు వెళ్ళరు. ఇదే ఆ బావి. ఏదో నల్ల ఆకారం ఏంటది గెస్ ఏంటది? మనిషి, నాకు తెలిసి మనిషిలాగే అనిపిస్తున్నాడు. సంథింగ్ కానీ పాకుతున్నారు. అంత అవసరం ఏముంది చెప్పండి? ఫేక్ ప్రాంకులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అలాంటివి చేసి? పక్క నుంచి పాక్కుంటా వెళ్తుంది. అలాగే అతని పైన కూడా ఏదో తెల్లగున్న ఆకారం పాక్కుంటా Oh my వెళ్తుంది. God. పైన ఇది కూడా కావాలని కింద చేసిందా? ఇది రియల్ గా దయ్యమా? ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడొద్దండి. ఓ అన్న ముందే డిస్క్లైమర్ ఇచ్చేసాడు. ముందే చెప్తున్నా గైస్, మీలో ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని అస్సలు చూడకండి. నేను మీకు లాస్ట్లో చూపించబోయే వీడియో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పెట్టినాడు. ఆ వీడియోలో ఉన్న స్టోరీ ఏంటంటే 3 ఫ్రెండ్స్ ఒక అడవిలో వెళ్తున్నాగా వాళ్ళకి ఒక ఎంటీ స్పేస్ కనపడింది అనమాట. ఆ ఎంటీ స్పేస్లో ఎటువంటి చెట్లు లేవు, జస్ట్ గడ్డి మాత్రమే ఉంది. అదే ప్లేస్లో ఆ అడవి మధ్యలో ఒక చైర్ మీద కూర్చున్న ఒక లేడీ బ్లాక్ డ్రెస్లో ఉందన్నమాట. అంత అడవిలో చైర్ ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకు కూడా క్వశ్చన్ వచ్చింది. బట్ ఎనీవే, ఆ అడవిలో చైర్ ఉండడం, అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉండడం, వాళ్ళు కూడా అప్పటిదాకా ఏం అంతగా భయం ఏమి వేయలేదు. బట్ దీని తర్వాత జరిగిందే వాళ్ళకి చాలా భయం వేసింది. ఓకే చెప్పడం కంటే ఆ వీడియో మీరే చూడండి. ఓకే మీరు చివరి వరకు చూసిన తర్వాత కూడా మీ చేతుల నుండి మీ మొబైల్ పడలేదంటే దాన్ని మీరు ధైర్యవంతులని ప్రూవ్ అవుతుంది. ఓకే అన్న మళ్ళీ వచ్చాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీ చేతుల నుంచి మొబైల్ కింద పడలేదు అంటే మీరు ధైర్యవంతులు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. కానీ వీడియో క్లిప్ ప్లే చేసే ముందు మీలో ఎవరైనా సరే లైట్ హార్టెడ్ పర్సన్ అని అడిగితే దాన్ని ఈ వీడియోని వెంటనే స్కిప్ చేసేయండి. అన్న కూడా డిస్క్లైమర్ ఇస్తున్నాడు, మీలో ఎవరైనా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటే వీడియోని వెంటనే స్కిప్ చేసేయండి. సో ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తున్నా, మీరే చూడండి. ఓకే వీడియో అయితే ప్లే అయింది. ఇదేదో ఏ వీడియో లాగా ఉంది కానీ చూద్దాం, పర్లేదు. ఇది ఏమైతుంది బ్రో? ఇక్కడ ఏముంది? ఏం లేదు. ఓకే క్లియర్ క్లియర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తేడాగా మారుతుంది. ఓకే 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 లాలో ఏమైతుంది? నో గైస్, క్రేజీ గైస్, క్రీపీ, సో క్రీపీ. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి దెయ్యంలాగా మారిపోవడం ఏంటి? ఏం చేస్తున్నావు బ్రో? పడుకున్న దెయ్యానికి ఎందుకు తిండి పెడుతున్నావు? సూపర్, ఇది బాగుంది. अगर तुम भी छत पर सोते हो या फिर सोने की सोच रहे हो तो थोड़ा ध्यान से, क्योंकि तुम्हारे साथ कुछ ఓకే ఎవరైనా బిల్డింగ్ పైన పడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. సో నేనైతే పడుకోని ఇంట్లోనే పడుకుంటాను. ఈ మధ్య ఫుల్గా పడుకుంటూనే ఉన్నాను. మీరు ఎక్కడ పడుకుంటారో చూడండి. మీరు బిల్డింగ్ పైన పడుకునే వాళ్ళైతే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ऐसा भी हो सकता है ये तुमने कभी सोचा भी नहीं होगा। तो गुड़गांव के रहने वाले महेश नाम के मेरे एक सब्सक्राइबर ने मुझे एक वीडियो भेजी है जिसमें उसने बताया कि रात के टाइम जब वो अपने कमरे में सो रहा था तो उसको बहुत ही गर्मी लग रही थी, तो फिर इसीलिए वो अपने छत के ऊपर सोने के लिए जा रहा था। ఎవరైనా రూమ్ లో వేడుకున్నప్పుడు బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకుంటారు. సో అలాగే ఒక మహేష్ అనే వ్యక్తి పైకి వెళ్ళి పడుకున్నాడు. తర్వాత ఏమైందో చూద్దాం. लेकिन तभी उसको अपने बालकनी से अपने सामने वाले बिल्डिंग में भाई कुछ ऐसा दिखाई दिया भाई, जिसको देखने के बाद तुम रात के टाइम कभी भी छत पर तो नहीं जाओगे। బ్రో వాట్ ఈస్ దిస్? గైస్ చూడండి, అక్కడ ఒక బ్లాక్ కలర్లో అమ్మాయి అనుకుంటే సేమ్ అమ్మాయి లాగే ఉంది. జుట్టు ఇరబూసుకొని ఉంది, చాలా దెయ్యం లాగా ఉంది. నేనైతే నైట్ పూట ఒంటరిగా టాయిలెట్ వెళ్ళడానికి కూడా భయపడేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు కాదు.
బిల్డింగ్ పైన పడుకుంటే నాకు ఇలాంటివి అనిపిస్తాయి అన్నమాట. నేను కూడా చాలా భయపడతాను. క్రేజీ అసలు. చూడండి, బ్లాక్ కలర్లో అది మరి ఏదైనా వస్తువు కూడా అయి ఉండొచ్చు, బట్ చూడ్డానికి దెయ్యంలాగే ఉంది. సో గైస్, ఈ వీడియోకి ఇంతే అనమాట. సో మీకు ఇలాంటి హారర్ వీడియోస్ ఇంకా కావాలి అని అంటే కమెంట్ అయితే చేసేయండి. కాకపోతే దీంట్లో రిస్క్ ఏంటంటే కాపీరైట్స్ పడే ఛాన్స్ ఉంది. సో రిస్క్ చేసి మీకోసం ఇలాంటి హారర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. నాకు దెయ్యాలంటే అస్సలు భయం లేదు.